ఉదయం అయితే చాలు రైతు పొలం పనులకు వెళ్లాలా లేదా యూరియా తెచ్చుకోవడానికి వెళ్లాలా అని అయోమయంలో పడుతున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కొరతతో రైతులు అల్లాడుతున్నారు. వేములవాడ మండల కేంద్రానికి సంబంధించి యూరియా కోసం రైతులు ఉదయం నుంచి క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు. పట్టాబుక్కు తెచ్చినా ఓటీపీ చెబితేనే యూరియా ఇస్తామని సహకార సంఘం అధికారులు అంటున్నారు. మరోవైపు యూరియా దొరకక రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. యూరియా కొరతపై వేములవాడ సహకార సంఘం వద్ద రైతుల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. నియోజకవర్గంలో యూరియా బస్సులతోటి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి మనం వేములవాడకు సంబంధించిన వ్యవసాయ సహకార కేంద్రం వద్ద ఉన్నాము. ఉదయం వేళ నుంచి కూడా రైతులు వచ్చి బార్లు తీరుతున్న పరిస్థితి కనబడుతుంది. స్టాక్ తక్కువగా ఉంది. రైతులైతే ఎక్కువగా వస్తున్నారు, కానీ వాళ్ళకి స్టాక్ రాకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏమైతుంది, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి, ఎట్లా ఉంది? బస్తాలు లేవు, ఇత్తనాలు 3 పాస్బుక్లు ఇస్తే మనిషికి ఒకటి ఇస్తుండు, 2 ఇస్తుండు. అలా 10 ఎకరాలు పెట్టుకున్నాడు. ఏం కావాలి చెప్తారు? ఎన్ని ఎత్తారు? ఎకరైనా 4 కావాలి. 2 ఇచ్చిండు. 2 ఇస్తే ఏం చేయాలి? అయితే చెప్పు. 10 ఎకరాలు ఉంటే నాకు 10 ఎకరాలు ఉంది. సరిపోవు. మళ్ళీ ఏమంటారు? మళ్ళీ అత్తిస్తామంటారు. అది వచ్చేయన్నాడు, చేసేయన్నాడు. చెప్పు. ఇప్పుడు మందిని పిలుచుకొని వచ్చే ఇప్పుడు మంది చేనులకు పోయినాక ఎట్లుంటుంది? ఇప్పుడు పట్టెళ్ళాడని ఇంకో చేనులకు పోయి మరి ఆ పరిస్థితి ఏంది? ఇప్పుడు గోదాములు ఊరు గోదాములు కట్టారు. ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో వంచాలి. ఎలక్షన్ వచ్చి మనిషికి 1000 రూపాయలు ఇస్తే అయిపోయినాడు. చెప్పు. మన తోట తప్పు పెట్టుకొని 1000 రూపాయలు ఇచ్చుడు, 1000 రూపాయలు సంబరపడు. మొన్న 1000 రూపాయలు ఇక ఇవాళ 1000 రూపాయలు, మళ్ళీ రేపైతే మళ్ళీ 1000 రూపాయలు. ఎంత పని నష్టం అవుతుంది? పక్క పంటోడు రారావా ఈయన లేకపోయా, పక్క పంటోడు పిలుచుకపోయా. ఆ చేనే కాదు కావాలి. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా మరి? ఇస్తుర్రా మీకు యూరియా బస్తాలు? ఏంది కథ? ఇవ్వట్లేదు. మేము 20 ఎకరాలు చేస్తున్నాము. 20 ఎకరాలు అంటే మొన్న పోయిన మంగళవారం రోజు తీసుకెళ్ళినాము. ఆ రోజు రాలేదు, ఆ రోజు సరిపోలేదు. 10 బస్తాలు ఇచ్చిండు. మళ్ళీ తర్వాత వస్తుంది అని అన్నాడు. మళ్ళీ సోమవారం ఈ రోజు వచ్చినాము. మేము వచ్చింది 10:45కి వచ్చినాము. అప్పటికే ఆల్రెడీ 100 మెంబర్స్ అయిపోయారు. ఎకరాన 2 1 అంటున్నారు. ఆ రోజు పని పోయింది. మళ్ళీ ఈ రోజు వచ్చినాం. మళ్ళీ రేపు రండి అని చెప్తున్నారు. ఇదే లైన్ కట్టడమే ఉంది. ఇక్కడ వ్యవసాయ పని చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక బస్తాలకు లైన్ కట్టేసరికి సరిపోతుంది. మనం ఇక్కడికి వచ్చి ఉంటే రోజు మనకు వ్యవసాయ పనులు ఏడ చేసుకుంటాము. ఇక్కడెక్కడ లైన్లు కడతాము. ఒక్కరు వస్తే ఒక్కరికి 2 బస్తాలు మాత్రమే ఇస్తా అంటున్నారు. ఇంట్లో వాళ్ళందరం ఇక్కడే లైన్ కట్టినాక మరి ఇంట్లో పిల్లలు, ఇంట్లో పనులు అవన్నీ చేసుకొని మేము వచ్చేసరికి 10ంటికి ఇక్కడ లైన్ కట్టాలంటున్నారు. ఇంట్లో పనులు ఎప్పుడు, చేనులలో పనులు ఎప్పుడు చేసుకున్నారు? ఇలా బస్తాలకు లైన్ ఎప్పుడు కట్టమంటారు? కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడే అందరు అనుకున్నారు. అప్పుడు ఇచ్చిన 1000 రూపాయలకు ఆశపడరు. ఇప్పుడు ఇలా రోజు లైన్ కట్టడానికి సరిపోతుంది. ఇచ్చిరా మరి? నీకు బస్తా ఇచ్చిరా? ఎన్ని ఎకరాలు ఉన్నది? మాకు 5 ఎకరాలు ఉంది. మరి ఏమంటారు ఇక్కడ? ఏమో ఇస్తామంటారు. ముందుగా వచ్చిన వాళ్ళకి అయిపోతే మళ్ళీ తర్వాత మాకు ఇస్తారట. తర్వాత ఎప్పుడు మరి? ఇక వాళ్ళకి ఇచ్చినాక ఎప్పుడు ఇస్తారు? ఇస్తారు, లేకపోతే లేదు. వాళ్ళదేం పోయింది. మళ్ళీ రేపు మళ్ళీ మాదే కదా పని పోయేది. వాళ్ళదేం పోతుంది? తిరగడానికి ఉండాలి మేము, అంతే. రేపు రా అంటారు, ఎల్లుండి రా అంటారు. 13 ఎకరాలు నేను 2 పాస్బుక్లు పెట్టినా. మా డాడీ నాది 13 ఎకరాలు ఉంది. 3 బస్తాలు ఇచ్చారు. 3 బస్తాల కోసం పొద్దున వచ్చి లైన్ కడితే పోయి ఎప్పుడు వ్యవసాయం చేసుకోవాలి, ఎప్పుడు తల్లుకోవాలి, ఏం చేసుకోవాలి. మళ్ళీ ఎప్పుడు ఇస్తారంటే మళ్ళీ నెల వరకు ఇస్తాం, 15 రోజులకి ఇస్తాం. 15 రోజుల వరకు నారు అట్నం అవుతుంది. వ్యవస్థ మా వ్యవస్థకి ఇంత దారుణంగా ఉంది. నేను వరేసి 35 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు వారం రోజుల నుంచి యూరియా గురించి వెయిట్ చేస్తున్నా. ఇప్పటి వరకు యూరియా దొరకలేదు. ఇప్పుడు ఎకరాన 1 ఇస్తామంటారు. ఇప్పటి వరకు రాలేదు. వస్తుందో రాదో కూడా తెలియదు. మేము స్వచ్ఛందంగా రోడ్డెక్కి ధర్నాలు చేస్తే అధికారులతోని నిర్బంధించి యూరియా కొరత లేదు, ఏది లేదు, మీరందరూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఈ ప్రజల పక్షాన ఉన్న నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అవి మానుకొని రైతులకు స్వచ్ఛందంగా యూరియా ఇచ్చే ప్రయత్నం మీరు చేయాలి. ప్రజలకు సేవ చేసే విధంగా అన్నీ ఏవైతున్నాయో హామీలను నెరవేర్చే విధంగా రైతులకు ఎలాంటి కష్టాలు లేకుండా మీరు రైతులకు యూరియా అందుబాటులోకి తీసుకురావాలి వెంటనే. ఇది మా విజ్ఞప్తి రైతుల తరపున. ఈ పరిస్థితి రైతులైతే ఉదయం వేళ నుంచి వచ్చి కూడా ఇక్కడ క్యూ లైన్లో కడుతున్నారు, కానీ వాళ్ళకి యూరియా బస్తాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. యూరియా బస్తా తీసుకున్నావా? తీసుకోలేదు. ఇప్పుడే లైన్కి ఇచ్చిన మా కొడుకు పట్టుకొచ్చిండు. 6 ఎకరాలు ఉంది. మరి ఎన్ని ఇస్తారట? ఎన్ని ఇస్తారో ఇక మరి వాళ్ళకి ఇస్తే ఏర్పాటు. 12 ఇస్తే అయిపోతుంది. 6 రోజుల 12. ఏమో అడుగుతామే. ఇప్పుడు నేను షేడ్ దగ్గరికి పోలే, మా అల్లుళ్ళు తోలే, మా అల్లుళ్ళు మరి ఏం మొత్తం వచ్చినట్టు పొద్దుంది. ఉపాసమే ఉండి మీద ఘోరం అవుతుందా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే గిట్లుండదు. ఇక
మొత్తం ఇది పరిస్థితి. ఉదయం వేళ నుంచి వెళ్ళి రైతులు అటు పొలంలోకి వెళ్ళలేక ఇక్కడనే వచ్చి పరికాపులు కాస్తున్న పరిస్థితి కనబడుతుంది. వ్యవసాయ కేంద్రం వద్దకు వచ్చి వాళ్ళు లైన్లు కట్టి దాదాపు వాళ్ళ పాస్బుక్లు లేకపోతే ఏవైనా లైన్లో పెట్టి లేదంటే అక్కడ వచ్చిన వాళ్ళ దగ్గర రాయించుకున్నట్టయితే కంపల్సరీ వాళ్ళకు ఎకరానికి 1 లేదా 2 ఇస్తున్నారు. అంటే వాళ్ళకు ఒక 10 ఎకరాలు ఉంటే ఒక 2 ఇస్తే మాకు ఏం సరిపోతాయి, అవి వేయాలంటే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మేము అక్కడ పని చేసుకోవాలి, ఇక్కడికి వచ్చి నిల్చొని తిండి లేక తికన లేక ఇక్కడే ఉండాలనే కోణంలో కూడా మహిళా రైతులతో పాటు అదేవిధంగా ప్రతి ఒక్క రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, వేములవాడ నియోజకవర్గం నుంచి.